బిగ్గెస్ట్ ఎవర్ వీడియో షూట్ కోసం హైదరాబాద్ అయితే పోతున్నాము. గుర్తుపడుతురా గైస్, మీరు చూడొచ్చు యాక్సిడెంట్ అయితే అయింది. రక్తమేరా దేవుడా, మా రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 కూడా ఒక 25 మిలియన్ వ్యూస్ పోనీ. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఒక బిగ్గెస్ట్ ఎవర్ వీడియో షూట్ కోసం హైదరాబాద్ అయితే పోతున్నాము. ఎవరు అంటే నేను, ఇజ్జిగాడు, టింపియాడు. ఇక వీడు వస్తా అని చూస్తుండు కానీ వస్తావారా నువ్వురా. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. టైం వచ్చేసి ప్రజెంట్ ఎంత అవుతుంది అంటే 8:59 అయితే అవుతుంది. సో ఫస్ట్ అయితే హైదరాబాద్ వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్ అయినా సరే ఫుల్ టైం కొట్టిస్తా, కాకపోతే కొద్దిగా తక్కువ ఉండే. అలా ఎంత పట్టింది అంటే 1332.70 అయితే పట్టింది. అంటే అంత పెట్రోల్ పట్టింది. పెట్రోల్ బంక్ ఆయన ఏమని చెప్పిండు అంటే 1332 అయింది కదా అన్న, 1350 కొట్టుకున్నాడా 40 కొట్టుకున్నారా 32 అయింది. తర్వాత నేను వద్దాను ఫస్ట్ 50 40 కొట్టుమా అన్నాడు. ఫస్ట్ కదా ఎక్కువ కొట్టురా అన్నాడు. అదే సేమ్ పెట్రోల్ బంక్ లా కొన్ని రోజుల క్రితం మా ఫ్రెండ్ గారు ఒకటి వేయండు పెట్రోల్ పోపించుకొని. వాంతాడ 5 రూపీస్ ఏమో తక్కువ ఉండే. అంటే అందరి దగ్గర అట్లుండే కదా గైస్, మాకు కొద్దిగా లేని వాళ్ళు అన్నట్టు. సో ఆ 150 రూపీస్ పెట్రోల్ కొట్టిస్తే 10 రూపీస్ ఏమో తక్కువ ఉండే. తర్వాత చూసుకున్నాట, ఫోన్పేలో కూడా లేవాట. తర్వాత నాకు ఫోన్ చేసిండు పైసల గురించి. 10 రూపాయలు 5 రూపాయలు తక్కువనే అని వానికి పెట్రోల్ కొట్టినాక అని ఆడ నిలబెట్టిరు పైసలు వచ్చేదాకా. సో తర్వాత నాకు ఫోన్ చేస్తే అలా ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. సో నేను వాళ్ళకి పైసలు పంపిస్తే అని ఇడిచిపెట్టారు అని మోనియలేదు అలాగేనే. ఇప్పుడు నన్నేమో 20 రూపీస్ ఎక్స్ట్రా కొట్టమని చెప్తారు. సో ఇట్లుంటుంది పెట్రోల్ బంక్ పరిస్థితి. నేను ఎగ్జాక్ట్లీ ఎంత అయిందో అంతే కొట్టినా. 1332.70 అయితే అంతే కొట్టినా. నాకు ఒకసారి అయింది ఈ పరిస్థితి. గుర్తుపడుతురా టింపియానికి డ్రెస్సులు కొనిర్రి అన్న అంటారు కదా. సో ఆనెస్ట్లీ చెప్తున్నా, నేనైతే కొనియలేదు. కాకపోతే వాడు ఎప్పుడు కొనుక్కున్నా కానీ ఇట్లా మన సుభాష్ రోడ్ల, సిద్దిపేటలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న షాపులలో కొంటాడు అన్నట్టు. పెద్ద షాపులో అక్కడ ఇక్కడ తెలియదు, అంతగానో ఐడియా లేదు. వాడు బయట పోలే కాబట్టి. సో విజ్జిగాడిని దగ్గరుండి వానికి కొనిచ్చిరా అని పంపిస్తే విజ్జిగాడు మన కెమెరామెన్ ఇద్దరు వేయరు పోయి వానికి మంచి మంచి డ్రెస్సులు అన్ని కొనిచ్చారు. ఇప్పుడు ఎట్లుందిరా నువ్వు నార్మల్ వేసుకునే డ్రెస్లకి ఈ డ్రెస్లకి జమీన్ ఆస్మాన్ పరగ అయిపోయింది. ఇప్పుడు కడక్ కనబడుతుండు వాడు మొత్తం మోడల్. చైన్స్ మీరే కొనిచ్చిరా? వాడే వేసుకున్నారా? మంచిగా ఉందిరా. ఇప్పుడు డ్రెస్సింగ్ తోనే మొత్తం అంతుంటది. నేను ఒక దగ్గర ఎక్కడికంటే హెలికాప్టర్లో ఫ్లై అయ్యనీకి పోయినాం కదా, అంటే ఎగరనీకి లేపనీకి కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్స్ కలిసి ఉండే వాళ్ళు మేబీ బ్లాగ్ చూస్తారు కావచ్చు. వాళ్ళు ఏమని చెప్పారు అంటే అంత మంచిగానే ఉంది కానీ డ్రెస్సింగ్ ఒక్కటే మీది బాగలేదు, ఎవరిది బాగలేదు మీది, అది ఒక్కటే కొద్దిగా చేంజ్ చేసుకోరే అని చెప్పారు. సో వెంటనే రాగానే టీషర్ట్లు కొట్టిపించాను నేను. ఎందుకంటే అందరం సేమ్ కనబడాలి, మళ్ళీ ఒక ఎక్కువ ఒక తక్కువ అన్నట్టు ఉండొద్దు, యూనిఫామ్ లెక్క ఉండాలని చెప్పేసి అవేదో కొట్టిపించినాము. సో ఇప్పుడు కొద్ది రోజుల్లో ఆ యూనిఫామ్ అంతరించి పోబోతుంది. అంటే తీసేస్తాం, ఎందుకంటే అన్ని వీడియోలో కామన్గా అనిపిస్తుంది కాబట్టి అవిటి రిమూవ్ చేద్దామన్న పర్పస్లా అందరం కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం. ఇప్పుడు దసరాకం వీడియో మంచిగానే బట్టలు దసరాకు మళ్ళీ దానికి ఏంద్ర 6 ఎకరాలు ఉన్నాయి. వాడు మళ్ళా పోతాడు, బంగారు చేపిస్తాడు. ఏదేమైనా డింపిగా నీ జాగా మాత్రం కడగుందిరా. 6 ఎకరాల జాగా, ఊళ్ళో 3 ప్లాట్లు, ఇంకా 10 లక్షల FD. బట్టలు చూస్తే మీరు కామెంట్ బాక్స్ లా మోడల్ అని పెడతారు చూడు. రోజు అవే వేసుకురా ఇక. సో ఇప్పుడైతే ఇక ఫాస్ట్ పోదాం, కొద్దిగా లేట్ అయిపోతుంది. ఇప్పటిదాకా 40 వచ్చినాం, ఇప్పుడు ఒక 60-70 పోదాం.
గాయస్ ఇప్పుడు కందులు అనికి అయితే అయినాం. మోడల్ వచ్చేసిండు మోడల్. కంకులు అయితే తీసుకున్నాం. దీని చేతిలో 2, నా చేతిలో 1. మనము కాన్సెల్లింగ్ ఛాలెంజ్ అయితే చేసినాం కదా, అది వచ్చేసి ముంగటిని ఆ స్పాట్ కూడా చూపిస్తాయి. ఇప్పుడు పోయిందా? ఎప్పుడు ఇది కా నేను ఇటే అనుకున్నా. అది ఉప్పు నిమ్మకాయ అన్ని పెట్టి పెడతారు కాల్చిందానికి. నిమ్మకాయ పెడతారు, కారం, ఉప్పు, నూనె వాసన వస్తుంది కదా. దింపి పెట్టుకొస్తాం మరి నూనె. అదే నూనె వాసన వస్తుంది. మన జింగల్ అయితే లేడు కాబట్టి జింగల్ మిస్ బ్లాగ్ చూస్తున్నట్టయితే నీకోసం ఒక 2 ఇట్లేడు పక్కకైతే ఇంటి వెనక వినపడింది. మన ఐఫోన్ లెన్స్ లాక్ ఏమైందేమో, అది కొంచెం క్రాక్ లాక్ వచ్చింది. నా జోబులో పెట్టుకున్నందుక లేకపోతే అది ఎట్లనో అర్థమైతే లేదు. లెన్స్ గార్డుకు మొత్తం గీతలు పడ్డాయి, గలీజ్ వస్తుంది ఫుటేజ్. నీకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఇట్లా చిన్న ఇటో ఈ రోజు షూట్ చేయబోయే రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 వీడియో ఏదైతే ఉందో దాంట్లో ఐఫోన్ యూజ్ చేస్తున్నాము. సో యాపిల్ స్టోర్ ఎక్కడైనా కనబడితే ఫస్ట్ అవి చేంజ్ చేయించుకోవాలి, ఇప్పుడు ఆగమైపోతుంది. గజ్వేల్లో చేంజ్ చేపిద్దాం అనుకున్నాం కానీ ఆడ యాపిల్ స్టోర్ అయితే లేదు. ఇక హైదరాబాద్లోనే చేంజ్ చేయాలి. ఇప్పుడైతే వెళ్తున్నాం, ఇక ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చినాం. గాయస్ మీరు చూడొచ్చు, యాక్సిడెంట్ అయితే అయింది. మొత్తం రక్తమేరా. ఫ్యామిలీ మొత్తం పోతున్నట్టున్నారు, లోపల మొత్తం రక్తమే. మనకి ఏమైందో అందుకే అన్న నేను మెల్లగా మా నాన్న అంటే ఎవడరా అనుకుంటే 80 స్పీడ్ రా, దీని మీద లిమిట్ 80 పోకుంటే ఎట్లారా? ఆగునేదానికి గుద్దుకురు కావచ్చు, మొత్తం లోపల పోయింది ఇదంతా పార్ట్ మొత్తం. లారీకో పెద్దదానికే దాని మొత్తం రక్తం ఎయిర్ బ్యాగ్లకు అలాగే వలిగిపోయినట్టున్నది. ట్యాంక్ పైన కూడా మళ్ళీ ఇంకో యాక్సిడెంట్ అయితే అయింది. ఇసుక చేస్తలేరు, సాలు చేస్తుర్రు. ఇసుక చేయని కాదేమన్నా ముచ్చటగా వాళ్ళు తిట్టుకుంటుంటే ఇంట్లో ఏం డిసిషన్ ఇచ్చేస్తారు అన్నట్టు. ప్రజెంట్ కార్ అయితే గాయస్ ఒక దగ్గర పార్క్ చేసినాము పార్కింగ్లో. సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే హరిదాస్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము. మన 2 గింబాలు ఖరాబ్ అయిపోయినాయి. పాత గింబాల్ ఆల్రెడీ ఖరాబ్ అయింది, కొత్త గింబాల్ వచ్చేసి మొన్ననే ఉన్నాం, మళ్ళీ ఖరాబ్ అయింది. అది షాప్ అన్నకు ఫోన్ చేసి తీసుకురారి రీప్లేస్ అన్న చేద్దాం, వేరే ఎక్కిస్తా ఏదో ఒకటి చేద్దాం అన్నాడు. సో ఇప్పుడు కోటికి అయితే పోతున్నాం హరిదాస్ మార్కెట్కు, అక్కడ ఇచ్చొద్దాం. అట్లే మైక్ ఒక కొత్త మైక్ అయితే తీసుకుంటున్నాం, ఐఫోన్కు అండ్ కెమెరా కంపాటబుల్. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 హలో. ఇప్పుడే గాయస్ హరిదాస్ మార్కెట్లో మనది షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ అంటే ఏం చిన్న మెమరీ కార్డులు 2 తీసుకున్నాము, ప్లస్ మన గింబల్ ఖరాబ్ అయిందని చెప్పినా కదా. ఒక గింబల్ ఏమో అది రిపేర్ కాదట, ఇంకో గింబల్ని మనం కొత్తగా తీసుకున్నామని అది అండర్ వారంటీలు ఉంది కాబట్టి సర్వీస్ సెంటర్కి అయితే పంపించారు అన్నోళ్ళు. సో అది రిపేర్ అయినాక ఫోన్ చేస్తా అని చెప్పిండు, అది రేపు ఎల్లుండి వస్తుంది. అది ఒక్కటైతే అవుతుంది, అది వచ్చేదాకా ఇక చేతిలో పట్టుకొని తీసుడు అవుతుంది వీడియో. ఇక ఘోరంగా కష్టమైన చేతిలో పట్టుకుంటా అటు ఇటు ఊడికి అబ్బా వీడు తీసినట్టు నేను తీయకపోతే వీడియో కొద్దిగా షేక్ అవుతుంది. కాకపోతే మన ఎక్స్పర్ట్లే కాబట్టి అన్న కెమెరామెన్ ప్రాబ్లం ఏం కాదు. The next day. దేవుడా
మా రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 కూడా ఒక 25 మిలియన్ వ్యూస్ పోనీ. గైస్ ఇంతకుముందే మన రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 అయితే షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం ఎండింగ్ మిగతా అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. బజ్జీలు దేనికైతే బజ్జీల షాప్కి అయితే పోతున్నాం. ఇక్కడ జింగడ అయితే పోతున్నాడా, ఇక్కడ బ్రేక్ కడ కనిపిస్తుంది కదా, ఆడ ఎక్కి ముంగడి దిగంగానే కార్ అయిపోయింది. ఇక మళ్ళీ స్టార్ట్ అయితే లేదు, ఎంతో వచ్చినా అది ఏమైందని ఆపి చూస్తే ఇది ఉన్నదా ఇన్పది బ్యాటరీకి ఈ ప్లస్కి అయితే ఆనింది. అట్లా స్టార్ట్ అయితే లేదని మేము అనుకుంటున్నాం. అది ఏమైందో ఏం అర్థమైతే లేదు. ఇంటికాడు ఉండే దాంతో ఇంకో బ్యాటరీ వైర్ అయితే తెప్పించినాం. జింగడైతే తీసుకొని వస్తుంది ఇప్పుడు. ఎండకు ఘోరంగా కొడుతుంది, కనబడతలే. ఇగో ఉరికత్తుండి. ఇగో వానికి చెప్పినాం, అరే ఇంటికాడ చిన్న బండి తీసుకుని రారా బ్యాటరీ ఇట్లా అనుకుంటా అంటే నడుచుకుంటే వచ్చిండు వాడు. ఇగో జింగాడు పోయి మళ్ళీ తెచ్చిండు. స్టార్ట్ అయితే లేదా జింగా వీడికి అందరు ఆమోదం ఉత్తూరు కారు కలర్ వేసి మన కారు ఆడ అయిపోయింది కదా, అంటే వీడి దాకా నూక్కుంటూ వచ్చినాం. స్టార్ట్ అవుతుందేమో అని ఇట్లా ఏంది ఏమంటారు ఇంకా డక్కానా డక్క కొట్టినాం కానీ స్టార్ట్ కాలే. ఇంటికంటే తెప్పించింది బ్యాటరీ. ఏంది మైనస్ ఇది ప్లస్. ఇంకడైతే పట్టుకుంటుండు. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి చూస్తా అవుతుందో లేదో. గేర్లో లేదు, తాళం వేడుంది. మన కార్ ఎంత వదినా స్టార్ట్ అయితే లేదు. సో ఎట్లనే తీసుకోకూడదు, ఎప్పుడో ఒకటి పెడుతుంది ప్రాబ్లం. 5 minutes later. ఫైనల్ గా మన కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే పోతున్నాం. విజ్జికి చెమటలు వచ్చినాయి. ఇక్కడ నాకు టెన్షన్తో నాకైతే చెమటలు ఘోరంగా వచ్చినాయి. ఫస్ట్ బ్యాటరీతోనే స్టార్ట్ అయింది. నూకితే కొంచెం దూరం దాకా నూకి ఆయన డక్క కొట్టిండి. స్టార్ట్ అయింది. బజ్జీలు అయితే తీసుకున్నాం. రోజు బజ్జీలు తింటురా నానమవుతురా. ఫస్ట్ బాగా తెప్పించాడు చిన్నబా, తర్వాత జింగడి తెప్పించాడు, తర్వాత హరి తెప్పించాడు. ఈరోజు నా వంతు, అందుకే తీసుకోబోతున్నాం. రేపు వద్దు ఇంకా రేపు తింపి కాదట. అట్లా చేసినావు మరి నువ్వు. అలవాటు అయిపోయింది, ఒకటే తిరిగి అదంటే తిందాం అప్పుడు అన్నట్టు తిన్నాడు. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇక నువ్వు తేవాలి వంతులు అయిపోయినాయి. వాడు బజ్జీలు పెట్టిన కాడికి ఎట్లయిందిరా? ఏమైంది? అది ఎప్పుడో ఉంది.